అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. జవాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అట్లీ తన నెక్స్ట్ సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేశాడు. అసలు అట్లీ కూడా అల్లు అర్జున్ కు వీరాభిమాని. అలానే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అట్లీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే బన్నీ ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ వీరందరూ లైన్ లో ఉన్నారు. ఇక ముందుగా అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చింది. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశాడు. కానీ బన్నీ మాత్రం అట్లీతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. అట్లీ గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తీశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో పలువురు స్టార్ హీరోలు అట్లీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ ఆగిపోయినట్లు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక సన్ పిక్చర్స్ మూవీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీంతో అంత భారీ మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఫైనల్ గా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా అసలు నిజంగా ఆగిపోయిందా లేక మరే ఇతర కారణాలతో నిజంగా క్యాన్సిల్ అయిందా అనే న్యూస్ లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.